ఈ నెల 11వ తేదీన రాజమహేంద్రవరంలో అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ చేపట్టిన దళిత సింహ గర్జన విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పిలుపునిచ్చారు. కాకినాడ నగరంలోని అంబేద్కర్ విగ్రహం సర్కిల్ వద్ద కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు దాట్ల గాంధీరాజు అధ్యక్షతన మాజీ ఎంపీ హర్షకుమార్ చేపట్టిన దళిత సింహ గర్జన పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం దళిత సింహ గర్జన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ నగర అధ్యక్షులు దాట్ల గాంధీరాజు, దళిత నాయకులు, ఐఎన్టీయూసీ నాయకులు తాళ్లూరి రాజులు మాట్లాడుతూ రాష్ట్రంలో వైకాపా పాలనలో దళితులపై దాడులు విపరీతంగా పెరిగాయని అన్నారు. దళితులకు సంబంధించిన 27 పథకాలను ప్రభుత్వం రద్దు చేయడం జరిగిందని అన్నారు. ఈ నెల 11వ తేదీన రాజమహేంద్రవరంలో మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ చేపట్టిన దళిత సింహ గర్జనను రాజమహేంద్రవరంలో మధ్యాహ్నం జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి పరిపాలన చేసేటటువంటి నైతిక హక్కు లేదు. తక్షణమే రాజీనామా చేయవలసినటువంటి అవసరం ఉంది. మేము ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో గడిచినటువంటి 5 సంవత్సరాలుగా ప్రతిరోజు కూడా ఏదో ఒక చోట దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈయన ఎన్నికలకు ముందు దళిత సోదరులను మభ్యపెట్టాలనేటటువంటి ఆలోచనలో భాగంగా దళితులకు మేనమామని చెప్పుకుని ప్రచారం చేసి దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లను గంప గుత్తగా దండుకున్న మీరు ఈరోజు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. నిరంతరం దళితులపై దాడులు చేస్తుంటే మీరేం చేస్తూ ఉన్నారు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మొత్తం నిద్రపోతూ ఉంది. కావున వారిని మేల్కొల్పాలనేటటువంటి ఆలోచనలో భాగంగా మాజీ పార్లమెంటు సభ్యులు జీవి హర్షకుమార్ గారి ఆధ్వర్యంలో చలో వేమగిరి దళితుల సభను నిర్వహించడం జరుగుతుంది. లక్షలాదిగా దళిత సోదరులు గుండెల్లో దాచుకున్నటువంటి ఆక్రోశాన్ని ఆ రోజు ప్రదర్శించేటటువంటి సందర్భం ఆసన్నమైంది. అందరూ కూడా చెయ్యి కలుపుదాం. ఏదైతే మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి విధంగా పోరాడితే పోయేది లేదు, బానిస సంఖ్యలు తప్ప. రాజ్యాధికారం కోసం పోరాడేటటువంటి దిశగా దళిత సోదరులు ప్రయాణించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నా తోటి దళిత సోదరులకి కృతజ్ఞత. ఈ పోస్టర్ యొక్క ఉద్దేశం ఏదైతే మరి ప్రభుత్వంలో, జగన్ ప్రభుత్వంలో మరి ఏదైతే మరి పథకాలు ఉన్నాయో, సప్లైన్ అయితేనేమి, ఎస్సీ కార్పొరేషన్ అయితేనేమి, అలాగే ఏవైతే 27 పథకాల ద్వారా కూడా ఈవేళ ప్రభుత్వాలు చాలా వరకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా వరకు ఈవేళ తొంగలో తొక్కి ఈవేళ మరి ఏవైతే మనకి దళితులకు రావాల్సిన యొక్క రాయితీలను పక్కన పెట్టి ఈవేళ ప్రభుత్వాలు నడుపుతున్నారు. అలాగే దీనిపై మరి మాజీ ఎంపీ, అలాగే దళిత నేత మరి సింహగర్జనటువంటి మరి ఒక సభను ఏర్పరిచారు. అది ఫిబ్రవరి 11న ఏర్పరిచారు. కాబట్టి అందరూ కూడా తలలు రావాలి, ఈ సభను చేపట్టం చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రాష్ట్రానికి వ్యతిరేకంగా ఏవైతే మరి దళితుల పట్ల, దళితుల యొక్క మరి సంక్షేమాన్ని పట్ల ఎప్పుడైతే మరి తొంగలో దొక్కి అవన్నీ కూడా రద్దు చేశారు. కాబట్టి అవన్నీ కూడా మళ్ళీ అమలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ సభకు అందరూ కూడా తలరావాలని చెప్పి కోరుకుంటున్నాం. మరి కాకినాడ నుంచి అందరూ కూడా, అలాగే కాకినాడ, పెద్దాపురం, అలాగే పిఠాపురం, రాజమండ్రి, అలాగే ఈ జిల్లాలో మరి కోనసీమ నుంచి కూడా మరి తరలి వస్తున్నారు లక్షలాది మంది. ఈ సభను చేపట్టం చేయాలని చెప్పి కోరుకుంటూ